అని చెప్పి కూడా మొత్తం డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా చలో ఢిల్లీ ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ గలీలా తెలంగాణలో మరి మా ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో ఏమో దొరుకుతలేడు అట్లీస్ట్ ఢిల్లీ పోతాం ఎందుకంటే అసలు యూత్ డిక్లరేషన్ సభ పెట్టింది ప్రియాంక గాంధీ అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చి మాట్లాడింది రాహుల్ గాంధీ అసలు రేవంత్ రెడ్డి ఎన్నడూ కూడా ఈ గ్రూప్స్ గురించి కావచ్చు ఈ ఎగ్జామ్స్ గురించి కావచ్చు ఈ టీఎస్పీఎస్సీ గురించి కావచ్చు ఈ టీచర్ల పోస్టింగ్ గురించి కావచ్చు ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడలే కదా మరి అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చి మరి అందరూ విద్యార్థులతో కూర్చొని నిరుద్యోగులు చదువుకుంటున్న వాళ్ళతోటి స్వయాన రాహుల్ గాంధీ గారే లైబ్రరీకి వెళ్ళి మరి కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు మాకు మాట ఇచ్చింది రాహుల్ గాంధీ అని రేవంత్ రెడ్డి కాదు కదా యూత్ డిక్లరేషన్ సభకు వచ్చింది ప్రియాంక గాంధీ కానీ మన రేవంత్ రెడ్డి కాదు కదా సో రేవంత్ రెడ్డి మరి కాదు కాబట్టి మాకు ఎలక్ట్రిక్ బైక్స్ అన్నారు నిరుద్యోగ భృత అన్నారు ఫీజ్ రియంబర్స్మెంట్ అన్నారు ఉద్యోగాలు అన్నారు సో ఇవన్నీ అన్నారు 1:100 అన్నారు మరి మాట తప్పి కొండనెక్కి కూర్చుండ్రా నాయన మరి ఇక్కడైతే వర్కౌట్ అవుతలేదు మేము డైరెక్ట్గా రాహుల్ గాంధీ దగ్గరికే తేల్చుకుంటాం అక్కడికే పోయి లేదా డైరెక్ట్గా ప్రియాంక గాంధీ దగ్గరికే వెళ్ళి తేల్చుకుంటామని చెప్పి చలో ఢిల్లీ అని చెప్పి బోర్డులు పట్టుకొని ప్లెకార్డులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గారు ఇట్లా వ్యవహరిస్తూ ఉంటే సీనియర్ మంత్రులందరూ ఏం చేస్తున్నారు అనేది ఇంకో క్వశ్చన్ మార్క్ చూద్దాంలే రేవంత్ మరి ఎట్లా పాలిస్తాడో ఏందో ఎందులో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ అవ్వద్దు అంటుండే కదా ఇన్వాల్వ్ అవ్వకూడదు మంచిది మేము సైలెంట్గా ఉంటాం ఆయనకు పరిపాలన వచ్చు కదా అని చెప్పి వీళ్ళు కూడా ఈగోలకు పోయి ఈ విషయంలో తలదూర్చట్లే అంటే ఈ పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల రేవంత్ రెడ్డి ఎవరు చెప్పినా వినడు ఏ మంత్రి చెప్పినా వినడు ఆయన దారి ఆయనదే ఎవరు కూడా ఏం చెప్పొద్దు రేవంత్ రెడ్డికి ఎవరు కూడా ఏం చెప్పొద్దు అని చెప్పి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఎమ్మెల్యేలకు చెప్పిండ్రట నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముఖం చూసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాంగ్రెస్ గుర్తు చూసి కూడా ఎమ్మెల్యేలకు ఓట్లేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను కలిసి నిరుద్యోగులు అందరూ పోయి వినతి పత్రాలు ఇవ్వడమో లేకపోతే ఏందయ్యా అని చెప్పి క్వశ్చన్ చేయడం లాంటివి చేస్తూ ఉంటే ఎమ్మెల్యేల ముఖము చిన్నబోతుందట సరే మరి మా దొరను పోయి కలుస్తాం మా ముఖ్యమంత్రిని పోయి కలుస్తాం మరి ఎందుకు ఇట్లా అవుతా ఉన్నది పోయి మా రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడతాము వినతి పత్రాలు ఇస్తాం ముఖ్యమంత్రితో అని చెప్పి కొంతమంది నియోజకవర్గ ఎమ్మెల్యేలు తట్టా బుట్టా చదువుకొని రేవంత్ రెడ్డి దగ్గరికి బయలుదేరుతూ ఉంటే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఒక ప్రభుత్వ విప్పు గుట్టు విప్పినట్ట వీళ్ళు ప్రభుత్వ విప్పులు అందరూ గుట్లు విప్పుతూ ఉంటారు అప్పుడప్పుడు ఈ ముఖ్యమంత్రులకు దగ్గరికి కలవనీయకుండా మాట్లాడనీయకుండా సమస్యలు వస్తే దూరం పెట్టి పారిపోయే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఏం చెప్పిండు ఆ ప్రభుత్వ విప్పు మంచి క్లోజ్గా జాన్ జిగిరి జిలి చెప్పాలి వాళ్ళిద్దరు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డికి ఏం తెలియదు అనుకుంటున్నారా మీరు అన్నీ తెలుసు మీరు ఎమ్మెల్యేలు ఈ విషయాలు ఏవి కూడా రేవంత్ రెడ్డి దగ్గర తీసుకురావద్దు అతనికి ఏం చేయాలో అన్నీ తెలుసు అన్నీ చూస్తుండు అది ఇది అని చెప్పి పంపించేసిండట ఇగో ఇది జరిగింది మళ్ళీ నీకెట్లా తెలుసు శ్రావ్య అని కమెంట్స్ రూపంలో పెడతారేమో మాకు అన్ని సోర్సెస్ వస్తాయి ఎక్కడ ఏం జరుగుతున్నాయి అన్నీ తెలుస్తాయి వాళ్ళు అనుకుంటారు మా మీద ఇంటెలిజెన్స్ మీగా పెడుతున్నామని కానీ మానిగా మా సోర్సెస్ మాకు లీకులు ఇచ్చేవాళ్ళు మస్తు మంది ఉన్నారు అర్థమైందా సో ఇవన్నీ కూడా కొంచెంసేపు మనం పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారికి అన్నీ తెలిసే జరుగుతున్నాయి ఆయన అనుకుంటున్నాడు కాంగ్రెస్కి పేరు ఎందుకు రావాలి కాంగ్రెస్కి పేరు రావద్దు కేంద్రంలో కూడా తెలంగాణ మోడల్ చూసేసి మళ్ళీ వచ్చేసారి కేంద్రంలో కూడా కాంగ్రెస్ రావద్దు సో కేంద్రంలో కూడా కాంగ్రెస్ రావద్దు కాబట్టే ఇక్కడ మల్కాజ్గిరి కావచ్చు అక్కడ ఏమంటారు చేవెళ్ళ కావచ్చు ఇంకొన్ని నియోజకవర్గాల ఎంపీ సీట్లు కావాలనే తారుమారు చేసేసి కోల్పోయిండ్రు మీకింత మాకింత అని పంచుకున్నారు 8-8-8-8 లాగా ఓకే మళ్ళీ ఇప్పుడు వచ్చేసారి 5 ఏళ్ల తర్వాత కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ రావద్దు ఎందుకంటే మొత్తం అంతా ఇండియా కూటమి అయితేనేమి లేకపోతే ఇంకేమైతేనేమి మా బాబుగారు ఎన్డీఏ కూటమిలు ఉన్నాడు కాబట్టి మరి వచ్చేసారి కూడా 4వ సారి కూడా మరి మా ఎన్డీఏనే రావాలి ఈ ఇండియా రావద్దు అని చెప్పి మరి ఇప్పటి నుంచే తెలంగాణలో కావాలని కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిస్తే మళ్ళొక్కసారి పబ్లిక్ ఓట్లు వేయరు కదా ఇప్పటికే చెప్తా ఉన్నారు నిరుద్యోగులు అందరూ చెప్తా ఉన్నారు గజ్జా కట్టుకొని మేము ఒక్కొక్కడింటికి పోయి మా తాత దగ్గరికి మా అవ్వ దగ్గరికి మా అమ్మ దగ్గరికి మా నాన్న దగ్గరికి పోయి
ఓట్లేద్దామా మా భవిష్యత్తు ఇంపార్టెంట్ అని చెప్పి దండాలు పెట్టొచ్చినాం ఒక్కొక్కడికి. అట్లా దండాలు పెట్టి ఓట్లు వేయించిన పాపానికి మా పొట్ట కొడుతున్నారు, మా భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అడిగితే పార్టీల ఇన్ఫ్లుయెన్స్ ఉంది, రాజకీయం చేస్తున్నారని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. కానీ నిజంగానే రాజకీయం చేస్తే ఎంతమంది అమ్మాయిలు సెల్ఫీ వీడియోలు పెట్టి చచ్చిపోతామని చెప్పి బతిమలాడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది తెలంగాణలో అని చెప్పి వాళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో బుద్ధి చెప్తాం, లోకల్ బాడీ ఎలక్షన్స్లో మేము బుద్ధి చెప్తాం వాళ్ళందరికీ అని చెప్పి మరి మాట్లాడుతూ ఉన్నారు. ఒక పెద్ద మనిషి కాంగ్రెస్కి సంబంధించిన ఒక యువ నాయకుడు, ఒక యువ లీడర్ డిబేట్లలో కూర్చొని మాట్లాడండి. ఏమని 3 లక్షల మంది ఎగ్జామ్ రాస్తున్నారు, 11,000 మంది 11,000 పోస్టులు ఉన్నాయి తెలంగాణలో. గురుకులాలకు డిఎస్సి 11,000 వేసినాం. రోడ్ల మీదకి వస్తే ఎంతమంది వచ్చారు? 3,000, 4,000, 5,000 మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాలే కదా. పోతే ఆ ఓట్లే పోతాయి అని చెప్పి చాలా అమాయకంగా మాట్లాడిండా, లేకపోతే తెలియనట్టు మాట్లాడిండా? సర్లే, ఎందుకంటే ముఖ్యమంత్రికి ఏం తెలియనప్పుడు ఆ యువ నాయకుడు ఉడుకు రక్తం ఆవేశంలో ఏందేందో మాట్లాడుతూ ఉంటాడు. సో అవగాహన ఉండదు, పాడుండదు. కానీ ఒకటి చెప్తాం బాస్, ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం నిరుద్యోగం, పేపర్ లీకేజ్. ఈ ప్రభుత్వం 7వ నెలలోనే నీచంగా తిట్టుకోవడానికి కారణం కూడా మీ పాలనే. ఇదే నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా గలమెత్తున్నారు. ఇంకోటి ఏంటంటే 1.7% ఓట్ బ్యాంకు మాత్రమే కాంగ్రెస్ సంపాదించుకుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్పేది మరొకసారి వినాల, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1.7% అంటే అతి తక్కువ ఓట్లు, 100 ఓట్లు, 200 ఓట్లు, 300 ఓట్లతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ 100, 200, 300 ఇప్పుడు మీరు అవలీలగా ఎంట్రుక తీసి పడేసినట్టు పనికిమానోళ్ళు అని చెప్పి ఏదైతే మీరు మాట్లాడినారో వాళ్ళే ఆ 100, 200 ఓట్లు నిరుద్యోగులే ఓట్లు మొత్తం డైవర్ట్ చేసిరన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ 5,000 మంది 10,000 మంది గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ 5,000 మంది 10,000 మంది చాలండి మీ కాంగ్రెస్ పార్టీ గద్దదిగనికి ఓడిపోనికి అని చెప్పి మరొక్కసారి నేను గుర్తు చేస్తూ ఉన్నా. 1.7% ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే 1.7% ఓట్లను మళ్ళా కాంగ్రెస్ పార్టీ కోల్పోబోతోంది. సో లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా వీళ్ళందరూ కలిసి బుద్ధి చెప్తామంటున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్లో రేవంత్ రెడ్డి గారు మీరు తల తీసుకెళ్ళి మహబూబ్ నగర్ సొంత నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్సీ గెలుచుకోలేదని చెప్పి ఈ చాలామంది హవలీలుగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు చేతులారా చేసుకుంటా ఉన్నారు. నేనేదో కమిటీ వచ్చింది, ఆ కమిటీ ఏదో విచిత్రంగా ఉంది. కాంగ్రెస్లో కమిటీలన్నీ విచిత్రంగా ఉంటాయి పేర్లు. అదేదో కమిటీ వచ్చింది, నాకు గుర్తొస్తలేదు, క్షమించాలి. వచ్చి రంజిత్ రెడ్డి గారు పోయిండ్రట అక్కడికి. అంటే ఎంపీలు, ఓడిపోయిన ఎంపీలు పోయి వాళ్ళు అడుగుతారట ఎందుకు ఓడిపోయినావు అని అడుగుతారట. ఈ బీజేపీ వేవ్ ఉండే, సో బీజేపీ వేవ్ మధ్యలో మరి మేము గెలుస్తాం అనుకున్నాం కానీ మేము ఓడిపోయినాం, పబ్లిక్ కూడా అటువైపే వేసిర్రు ఓట్లు అని మా రంజిత్ రెడ్డి గారు సమాధానం చెప్పుకొని వచ్చేసిరట. కానీ అక్కడ జరిగిందేంది? లోకల్లా పట్నం మహేందర్ రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి చేవెళ్ళలో ఇచ్చారు. అదే పట్నం సునీతా మహేందర్ రెడ్డికి కనుక టికెట్ ఇచ్చుంటే, పట్నం సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చుంటే చేవెళ్ళ నో డౌట్ సునీత గెలిచేదేమో, సునీతమ్మ. అట్లనే రంజిత్ రెడ్డి గారు మరి అక్కడ ఏరియాలో పాత పడిపోయారు. అంటే చేవెళ్ళలో రంజిత్ రెడ్డి గారు ముఖం 10 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నారు కదా, 5 ఏళ్ళ నుంచి. సో పాత పడిపోయింది అక్కడ. సో అప్పుడు ఏం చేయాలి? రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి వేరే దగ్గర వేయాలి, అంటే మల్కాజ్గిరిలో ఇచ్చేది ఉండే. సో ఇట్లా వీళ్ళు ఏం చేశారు? సో టికెట్లు అక్కడ వాళ్ళని ఇక్కడ కాకుండా, ఇక్కడ వాళ్ళని అక్కడ కాకుండా కావాలనే ఇచ్చారు. ఇక మన వాళ్ళు ఏంది ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెప్తే అట్లా. ఎందుకంటే ఢిల్లీలో వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనుకుంటున్నారు. కానీ అది తప్పు. రేవంత్ రెడ్డి వల్ల కాలేదు. పబ్లిక్ ఇష్యూస్ని కంటిన్యూస్గా రైజ్ చేసి ఎక్కడిదక్కడ అవినీతి ఎండగట్టి సోషల్ మీడియాలో మాలాంటి వాళ్ళు ప్రశ్నించడం మాత్రమే కాకుండా ఉద్యమకారులందరూ కూడా సమస్యలపైన ప్రతిసారి మాట్లాడి కేసులు పెట్టించుకొని పేపర్ లీకేజ్ అవ్వడం వల్ల
ఈ పేపర్ లీకేజ్ అవ్వడం వల్ల, ఈ కేటీఆర్ వల్ల, హరీష్ రావు వల్ల, వీళ్ళ అహంకారం వల్ల రేవంత్ రెడ్డికి ప్లస్ అయింది.